గుండా తిరుగుతున్నాడు. పేతురు కడమ అపోస్తలు నా వాళ్ళు అని చెప్పాలని ఆయన వెతుకుతున్నాడు. కానీ ఈ 3 సందర్భాల్లో మానవుడు ఆయన్ని వెతకడం లేదు. అది గమనించాలి. ఈ 3 సందర్భాల్లో నా దేవుడు అని మానవుడు వెతకని కారణాన ఈ మాట అనాల్సి వచ్చింది. ఆయన ఏమన్నాడు చదవండి. ఎజ్రా 1:3 కావున మీలో ఎవరు ఆయన జనులే. ఆ అనుమానం ఎందుకు వచ్చిందండి దేవుడికి చెప్పండి. ఆయన వెతుక్కోబట్టే కదా. ఆయన వెళ్ళి వెతుక్కుని ఏం చేస్తాడు పాపం. ఇక్కడ మా వాళ్ళు ఉండాలండి, ఎవరండి మా వాళ్ళు, లేదండి ఊళ్ళో ఉంటలేదు, హైదరాబాద్ ఉంటా. అలాగా అయ్యయ్యో కనీసం మధ్యలో ఇచ్చే దిక్కులేదురా అన్నట్టు వెళ్ళిపోయినట్టు. ఆయన వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. నా వాళ్ళు ఉండాలి ఇక్కడ అని, తన ప్రజలు ఉండాలని. ఇంకేం చేశాడంటే ఓ నిర్ణయానికి వచ్చినాడు. ఏమని? కావున మీలో ఎవరు ఆయన జనులో ఎవరో బయటికి మీరే రండి. ఇప్పుడు బయటికి పడాలి. దాగి ఉంటాక లేదు. ఆయన ఎవరో నాకు తెలియదంటాక లేదు. ఆయన నిన్ను సృష్టించినాడు. ఆయన ఎవరో నాకు తెలియదంటాక లేదు. ఆయన నిన్ను రక్షించిన కొరకై భూమి మీదకి నీ రూపంలో వచ్చి భయంకరమైన శిలువ మరణం పొంది తన రూపాన్ని కోల్పోయి సౌందర్యాన్ని కోల్పోయి భయంకరమైన చనిపోయి పాతి పెట్టబడి పునరుద్ధరణ తిరిగి లేచి మరణంపై విజయం ఇచ్చి మూడవదిగా నిన్ను నన్ను తనతో ఉంచు కొరకే తన దగ్గర ఉంచుకుంటూ కొరకు మరలా రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు అనాలి నేను ఆయన వాడినని. లేకపోతే నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. నీ గతి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకో. కాబట్టి ప్రియా సోదరుడు సోదరి, మరి నేను యేసుని నమ్ముకుని 30 సంవత్సరాలు అయింది. సంతోషమే, కాదంటలేదు. కానీ ఆయన చెప్పగలడా ఈయన మావోడే, ఏమే నా కూతురే అని చెప్పగలదా? ఇవి నా కొడుకే అని చెప్పగలడా? ఇంత వయసు కలిగి ఉన్న మనము రక్షించబడి దేవుని బిడ్డలని పిలువబడుతూ సీయోనులోనూ ఎక్కడో కూడుకుంటూనే ఆరాధన చేస్తూ స్తుతిస్తూ దినాలు గడుపుతున్నాం మనము. ఆయన చెప్పగలడా మావాడండి అని చెప్పగలడా? ఎందుకు ఈరోజు నాకైతే ఆయన పెట్టింది చెప్పుకోలేకపోతున్నాడు. అందుకే అన్నాడు. కోరేష్ రాజుతో చెప్పాడు. ఎవరితోటి? కోరేష్ అన్యరాజు, ఇశ్రాయేల్ రాజు కానే కాదు. కోరేష్ రాజుకు వర్తమానం వచ్చింది. ఏమని? నువ్వు పోయి ఇశ్రాయేల్కి మాట చెప్పు. ఏమని చెప్పాలి? కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశంలోని యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైండు. ఈ మాట ఎవరు చెప్పాల్సి వచ్చిందండి? అన్యరాజు, పరాయి రాజు. ఏ రాజు అయితే ఇశ్రాయేలుని శిక్షించినాడో, ఏ రాజు అయితే వాళ్ళకి సంఖ్యలు వేసి మరి బంధించి ఈడ్చుకుండా తీసుకెళ్ళాడో అతనిలో దేవుడు తీసుకొచ్చిన కార్యం ఏంటంటే మీ దేవుడి మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరు ఆయన జనులో ఇప్పటి వరకు ఏమైపోయారంటే ఇశ్రాయేలీలు బబులోను దేశానికి చెరగొని పోబడ్డ తర్వాత కొంతమందికి అక్కడ ఉద్యోగాలు దొరికినాయి. ఏం దొరికినాయండి? ఉద్యోగాలు దొరికినాయి. ఉద్యోగాలు సెట్ అయిపోయారు. ఏదో అక్కడ భోజనం దొరుకుతుంది, ఉద్యోగం దొరికింది, ఓ ఇంటి స్థలం దొరికింది, అన్నీ దొరికినాయి. వీళ్ళ కాదండి, వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ గవర్నమెంట్ ఇచ్చినా తప్ప ఇంటి స్థలం లేదు. ఎందుకంటే మీ స్థలాలకు బదులుగా ఇచ్చారు. అని వాళ్ళకి అలా కాదు. వీడు ఇశ్రాయేలుడు, కానీ వీడు ఎక్కడ పెట్టాలి? ఆ ఇరుకు గదుల్లో పెట్టాలి. వీళ్ళని ఆ స్వేచ్ఛ ఉన్న స్వాతంత్రం ఉన్న చోట పెట్టద్దు అని వాళ్ళకి ఆ క్వార్టర్స్ నిర్ణయించి అటు వాటిలో పెట్టిన తర్వాత ఎట్లా అయిపోయారంటే ఇశ్రాయేల్ దేశంలో ఉండి ఆయా సమయంలో బాధలు కష్టాలు ఈ తిప్పలు పడే కన్నా ఏదో ఇక్కడుండి ఈ దినాలు గడిపి ఉంచుకున్నా సత్యవరకు ఎక్కడో ఏదో గడపాలి కదా అన్నట్టుగా నిర్ణయానికి వచ్చేసాను. స్నేహితుల సోదరి, ఈ రోజున కొత్తూరులో నువ్వు అలాగే బ్రతుకుతున్నావేమో, బ్రతికి 4 రోజులకే బ్రతకాలి కదా అనుకుంటున్నావేమో. దేవుని ఉద్దేశం అది కాదు. నీవు ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉండాలి. చదివా యోహాను సువార్త 17:24 యోహాను సువార్త 17:24. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలి. దేవుని హృదయంలో ఉన్న మాట సరిగా అర్థం చేసుకోండి. దేవుని హృదయంలో ఏమో తెలుసా? తండ్రి
నేను ఎక్కడుంటాను అక్కడ, నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళు కూడా అక్కడే ఉండాలి. నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళు కూడా అక్కడే ఉండాలి. నేను ఒక్క పెద్ద స్పెషల్ కార్యక్రమానికి వెళ్ళాను. పెద్ద మీటింగ్ 3,000 మంది గ్యాదర్ అయ్యారు. అక్కడికి సడన్గా మా కొడుకు వాళ్ళు పిల్లలు తీసుకుని వచ్చారు. ఒకసారి మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయినంటే ఎవరి దగ్గర ప్రేజలాడు చెప్పుకుంటాను. నేను వాడు పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి నా మీద ఎక్కేసాడు. స్టేజ్ నానేస్తారా ఎక్కేసి ఒక ఆయన ఎవడరా నువ్వు దిక్కింది మా తాతయ్య ఆయన నేను ఎక్కడున్నాడు అక్కడ, అతను కూడా ఉండాలి. యేసుప్రభు ఎక్కడున్నట్టు నువ్వు ఉండాలి. అదైనా హృదయంలో ఉన్న తలంపు. యేసుప్రభు పరలోకంలో ఆనందిస్తుంటే ఏ యాతన స్థలానికి పోయి నరకంలోకి పోయి నువ్వు కాలుతూ ఉంటావా? ఆ బాధ అనిపించికైనా బైబిల్కి చేతపెట్టింది. ఆ బాధ అనిపించినాకైనా మందిరానికి వచ్చి పోతున్నది. ఇప్పుడు నువ్వు బయటికి రావాలి. నీవు ఆయన వాడవో కాదు, బయటికి రావాలి. నీలో ఉన్న నిజమైన దేవుని యొక్క కుమార్తె ఆ సంగతి బయటపడకపోతే ప్రియా సోదరుడా సోదరి, మనం విడవబడేవారి మనం నిశ్చయంగా దుఃఖం అనిపిస్తాం. 3 స్థలాలకు వెళ్తాడు విశ్వాసి. పరలోక రాజ్యానికి వెళ్తాడు, పరదేశికి వెళ్తాడు, ప్రేతలో. రెండవదిగా విశ్వాసి కానివాడు, యేసుప్రభుని తృణీకరించిన వాడు నరకంలోకి వెళ్తాడు. మూడో వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? స్థలం చూపిస్తాను. మందిరానికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాడు కాదు, మందిరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కాదు. మత్తయి సువార్త 20 24 అధ్యాయం. మత్తయి సువార్త 24 అధ్యాయం. సారీ 22 అధ్యాయం. మత్తయి సువార్త 22 అధ్యాయం 12వ వచనం. స్నేహితుడా. ఈయన ఎవరండి? ఎవరు? యజమానికి యేసుప్రభుకి ఎవరంటే ఇతను ఫ్రెండ్ అండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు జంగారెడ్డి గురించి. వెంటనే వచ్చిన దగ్గర కూర్చున్నాడు. మా ఫ్రెండ్ స్నేహితుడా. చాలా సంతోషం స్నేహితుడు కనపడగానే. ఎంత ఎటువంటి ఎవరైనా సరే. నేను ఒకసారి ఒక స్నేహితుడిని 35 సంవత్సరాల తర్వాత చూశాను. ఆయన చికెన్ కొట్టు తేవటానికి చికెన్ షాప్కి వెళ్ళాను. ఎవరు లేకపోయేసరికి ఆయన దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఏమండి ఏ ఊరి మీదే అన్నాను. మాదండి వెంకటాపురం అండి అన్నాడు. మా క్లాస్మేట్ వెంకటాపురం అండి అన్నాడు. చాలా సంతోషం. మీ దుబాయ్ ఏమో అన్నాను. అమ్మో నువ్వు తిమోతియా అంటే అప్పుడు మీద పట్టాడు. అప్పుడు దాకా ఎవరో అనుకున్నాడు. 30 సంవత్సరాల తర్వాత స్నేహితుడి యొక్క స్నేహత్వం ఎప్పుడు కూడా క్లోజ్గానే ఉంటుంది. ఎక్కడ కలిసినా సరే చాలా ఇద్దరు కలిసి ఆనందిస్తారు. కానీ ఇక్కడ స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడా భోజనానికి వచ్చావా? సార్ వచ్చాను సార్. అన్నీ బాగా వడ్డించారా? వడ్డించారు సార్. బాగా తృప్తిగా ఉంది, బాగా ఇంత రుచిగా ఎక్కడా ఉండరు. ఇక్కడే ఉండేట్టు సర్లేండి, ఇంత రుచిగా ఎక్కడ ఉండవు, బాగానే ఉంది, సంతోషం. కానీ ఆయన ఏమన్నాడు చదవండి. స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది? అక్కడ ఆయన పెండ్లి వస్త్రం ఎట్లా తయారు చేశాడంటే, పెండ్లికి వచ్చిన ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అందరూ కూడా ఒకేలా కనపడతారు. పరలోకపు దృశ్యం అది. స్త్రీ అని లేదు, పురుషుని అని లేదు, గ్రీకు దేశుడని లేదు, ఇస్రాయేల్ ఎవడని లేదు. అందరూ ఒకే డ్రెస్ వేయాలి. ఒకే డ్రెస్ వేసి ఎక్కడ చూసినా ఒకేలా కనబడాలి. ఆయన ప్రణాళిక అది. ఆ పెండ్లి అట్లా సిద్ధం చేసినాడు. అందరికీ గేట్ దగ్గరే రండి, కిషోర్ గారు ఇదిగో, ఆ డేవిడ్ గారు ఇదిగో, స్మైల్స్టాన్ గారు ఇదిగో, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళ పేర్లు తెలియదు చెప్తలేదులే. అందరికీ ఏమి ఇచ్చారు? పెండ్లి వస్త్రం. ప్రతి వాళ్ళు కోట్ వేసుకుంటారు. ప్రతి వాళ్ళు కోట్ వేసుకుంటారు. మా కూతురు చూడటానికి వాళ్ళ హాస్టల్కి వెళ్ళాను నేను. వాళ్ళు యూనిఫార్మ్లో ఉండగా నేను ఎప్పుడు చూడలేదు. ఉండేసరికి 4 పిల్లలు కలిసి వస్తున్నారు. మామూలుగా వీళ్ళందరూ ఒకటే కదా, నెత్తి మీద క్యాప్ పెట్టుకున్నారు, ఏ అంగీలు వేసుకున్నారు, కోట్లు వేసుకున్నారు.
వెళ్తున్నాను. నేను చూస్తూ ఉన్నా, అదేంటంటే అలా చూస్తున్నాను అంటున్నాను. ఏం చేయాలి, అందరూ ఒకేలా ఉన్నారు, ఎవడో తెలియదు. నీ గుర్తుపట్టలేదమ్మా. కాబట్టి ఇక్కడ నిన్ను నీ పరలోకపు యజమానుడు, అధికారి అందరూ ఒకే రీతిగా చూడాలని కోరి పెండ్లి వస్త్రాలు ఇచ్చాడు. మరి నీ పెండ్లి వస్త్రం పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసాడేమో నాకు తెలియదు. ఒకవేళ దాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాడేమో నాకు తెలియదు. కొంతమంది అలా పెడతారు, అట్లా పెట్టాడో లేదు తెలియదు. మా ఫ్రెండే నాకు లేకపోయిన మరి నువ్వు వేసుకో అని ఇంకొకరికి ఇచ్చాడేమో తెలియదు. బయలుదేరి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. వెంటనే వస్తూ ఉండగానే యూనిఫామ్ లేని వ్యక్తి కనపడ్డాడు. అక్కడ యూనిఫామ్ లేని వ్యక్తి కనపడగానే స్నేహితుడా ఏమంటున్నాడండి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఎట్లొచ్చా, అసలు ఎట్లొచ్చా ఇక్కడికి? వస్త్రం లేకపోతే గేట్లో రానివాడే, ఎవడాడు ఇంటిలో తప్పెవరిది? వాడిది. ఎట్లా రానిచ్చాడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, గేట్ దాటే వరకు వేసుకున్నాడు. అర్థమైందండి, సెక్యూరిటీ దాటే వరకు అది వేసుకున్నాడు. ఆ సెక్యూరిటీ దాటిన తర్వాత ఎవడు అడగడు కదా, తీసేసి ఇంకోటికి ఇచ్చేసాడో లేదా అమ్మేసాడో ఏదో చేశాడు. యజమానుడు అడుగుతున్నాడు, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చింది అని అడుగగా అతడు మౌని అయి ఉన్నాడు. చదవండి. అంతటి రాజు మా ఫ్రెండ్ ఏం చేయడు, ఫోన్లేండి ఇంకో చొక్కా పట్టరండి అంటలేదు, ఇంకో అంగీ పట్టరండి అంటలేదు, ఇంకో కోటు పట్టరండి అంటలేదు. ఇది ఏం చేయాలి? కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ ఇది మూడో ప్లేస్. మొదటిది పరదైస్, రెండవది యాతన స్థలం నరకం, మూడవది ఏంటి వెలుపటి చీకటి. 3 చోట్లకి వెళ్తారు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు. ఆయన వారు ఎక్కడికి వెళ్తారంటే ఆయన పరదైసులు ఉంటే పరదైసుకి వెళ్తారు, ఆయన పరలోకంలో ఉంటే పరలోకంకి వెళ్తారు. అదే అంటున్నాడు యోహాను సువార్త 17:24 తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిను నాతో కూడా ఉండాలని నా అభిలాష, నా కోరిక. స్నేహితుల సోదరి, దేవుడు నీ కొరకే ఉద్దేశించిన మేలుకరమైన సంగతులు. ఎప్పుడు నీ కీడు చేయాలని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు తల్లి గర్భం నుండి పుట్టిన మొదలు యాత్ర చేస్తున్న ఇన్ని సంవత్సరాల వయసులో నిన్ను బాధ పెట్టాలని కానీ, నిన్ను నొప్పించాలని కానీ, నిన్ను దుఃఖపెట్టాలని కానీ నీ ప్రభు ఎప్పుడు అనుకోలేదు. నీవు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అయినందుకు నీకు రక్షణ ఇచ్చాడు. నీవు ఆనందంగా ఉండాలని కోరుకు చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన ఆనందంతో నిన్ను నింపాలని కోరి ఆయన సంఘంలో చేర్చాడు. ఆయన సంఘమే కాదు, ఆయన మందిరంలో దొరికే 36వ కీర్తన 36వ కీర్తన 36వ కీర్తన 8వ వచనం 9వ వచనం. మందిరం యొక్క సమృద్ధి వలన ఎట్లా తృప్తి పడాలని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు. ఎప్పుడైనా చక్కగా భోజనం చేసామనుకోండి, వెరీ గుడ్, చాలా తృప్తిగా ఉంది. రాత్రి నేను చిన్న మోసపోయాను. ఏమంటే వాసన వస్తుంటే ఇది నాటుకోడి అనుకుంటున్నాను. అదే ఆయనతో చెప్తుంది, దిస్ ఇస్ నాటుకోడి అన్నాను ఆయనతోటి. ఆయన నాకు అర్థం కాలేదు. 2 రోజులు అంత అయిపోయాక లాస్ట్ అని చెప్పాడు, కాదండి ఇది వేరే కోడిని. సరే ఏమైనప్పటికీ ఆ వాసన ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. రుచికరమైన పదార్థం. ఆ పదార్థాలతో ఆయన నిన్ను తృప్తి పెట్టాలని కోరుతున్నాము. అలా చాలా బాగుంది, పప్పు చాలా బాగుంది, తర్వాత కాయగూరలు చాలా బాగుండారు. ఆ ఫ్రై ఉంది చూసారా, ఇంకా 2 ఉండాలి కదా అక్కడ. కొంతమంది ఉన్నా లేకపోయినా అడిగేస్తారు. కొంతమంది తప్పు అలా అడగకూడదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి అంటే అక్కడ వచ్చిన వాళ్ళు తృప్తికరంగా తినాలి. చదవండి 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. అసలు ప్రాముఖ్యం తృప్తి వేరు, సంతృప్తి వేరు. సంతృప్తి నందుచున్నారు. ఎక్కడండి? ఆనంద ప్రవాహం ఆయన మందిరంలోనే దొరుకుతుంది. ఆనంద ప్రవాహంలోంది వారు త్రాగించున్నావు. 3వది ఏంటి? నీ యొద్ద జీవపోట. మానవుడికి ఏం కావాలండి? జీవం కావాలి. జీవం పోతే ఒక్క క్షణం ఉండడు. మా నాన్ననండి, మా తాతయ్య వస్తున్నాడు, వచ్చేవరకు ఉంచండి అంటే వినరు. లేదండి మంగళవారం పొద్దు వస్తుంది, తెల్లారితే సోమవారం పొద్దు వస్తుంది, తీసేయాలంటారు. ఉండెవరు. కారణం ఏంటంటే వాళ్ళ లెక్క, వాళ్ళ విధానం అది. కానీ ప్రభువు నిన్నట్లా చూడాలని కోరట్లేదు. ప్రభు నిన్నట్లా చూడాలని కోరతలేదు. జీవపు ఓట్లో నిన్ను ఉంచాలని కోరిక, వారి ఆనంద ప్రవాహం త్రాగాలని కోరిక, సంతృప్తికరమైన ఆహార పదార్థాలు కలిగి ఉండాలని నిన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడు ఆయన? ఎక్కడ పెట్టాడు?
ఆయన మందిరంలో, ఆయన సహవాసంలో దాచిపెట్టించాడు. అక్కడ నువ్వు ఆయన ఇచ్చే శ్రేష్టమైనవి పొందబోతున్నాం, అమూల్యమైనవి పొందబోతున్నాం. ప్రియా స్నేహితుల సోదరి, ఇది నాన్న దేవుడు నన్ను అక్కడ చేర్చాలని కోరినప్పుడు అదే మాట అండి, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిను నాతో ఉండాలి. అది దేవుని యొక్క హృదయాభిలాష. ఎరుగుదుగా నిన్నేదో రక్షించింది కొంతకాలం మందిలో కనబడి మానేస్తామని కాదు. నిన్ను రక్షించింది కొంతకాలం మీద ఆయా రీతిగా దినాలు గడిపి పర్లేదు అయిపోయిందమ్మా, వెళ్తాం, కూర్చోలేకపోతున్నాం, కాళ్ళు ఆగుతున్నాయి, నడువు నొప్పొస్తుంది, కుర్చీలు కూడా ఉండవు, ఏం వెళ్తాం అని. నేను నీ జీవితం అంతా కూడా ఆనంద జీవపోటు ఉంది అక్కడ, ఆనంద ప్రవాహం ఉంది అక్కడ, సంతృప్తి ఉంది అక్కడ. అక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదండి దేవుని యొక్క హృదయాభిలాష. అందుకే నేను సియోనికి తీసుకొచ్చినాను. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, మన యాత్రా జీవితంలో పెండి వస్త్రం లేకుండా వచ్చాడు. అతను ఎక్కడ పంపిస్తున్నాడండి? కాళ్ళు చేతులు కట్టి వెళ్ళు పట్టి చీకట్లోనికి తోసి. కానీ ప్రియా సోదరుడు సోదరి, ఈ 3 స్థలాలు ఎక్కడికి వెళ్ళబోతున్నావు?